ఇప్పుడు ఇదే ఒక్క బాబు వైర్ మీద ఒంటి కాళ్ళ మీద నుంచోలయ్యా. వచ్చే వాళ్ళు ఇంతమంది మనిషికి ఒక 10 రూపాయలు, ఒక 20 రూపాయలు అన్నా ఇవ్వండి సార్ అన్నా, నమస్తే పెడతాను. మన ఊర్లో కూడా నేను పొట్ట చేత పట్టుకుని వచ్చానన్నా. ఇవ్వండి సార్. అదే ఒక్క వైర్ మీద జాగ్రత్తగా కరెంటు వైర్ మీద అయ్యో అదిగో ఇప్పుడు అదే ఒక్క వైర్ మీద చూడండి సార్, ప్లీజ్ నమస్తే పెడతానయ్యా. అయినా అదే ఒక్క వైర్ మీద చిన్న బాబు ఇప్పుడు వైర్ మీద కూర్చోవాలి. కింద కూర్చో. హలో, నా పేరు చెప్పాలన్నయ్యా. నాన్న పేరు చెప్పన్నా. పేరు నాన్న ఇక్కడ సబాస్, ఇక్కడ రిషి. చూడండి సార్, చిన్న ఒక బాబు అండి. అన్న, నా బిడ్డల కష్టం చూసి ఖాళీగా పోగున్నాను. ప్రేమతో 101 రూపాయి వాళ్ళ కుటుంబ నమస్కారం పెడుతున్నాను. పేరు నాన్న ఇక్కడ సల్మాన్. చూడండి సబాస్. నా చెల్లెలంటే చెల్లి రాత్రి పుట్టన్నా. మా ఊర్లో ఇంతమంది వెళ్ళిపోతున్నారు కానీ నేను చూసి ఖాళీగా పోనన్నా. మా ఊర్లో నువ్వు వచ్చావు పొట్ట చేత పట్టుకొని, రాత్రి పుట్ట చూసి ఖాళీపోతే గొప్పతనమో కాదని. ఇక్కడ సల్మాన్ చూడండి సార్, చిన్న పాప అన్న. నా బిడ్డలకి భోజనానికి 101 రూపాయి అండి. వాళ్ళ కుటుంబ నమస్కారం పెడుతున్నాను. ఇదిగండి సార్ అన్నా. ఖాళీగా పోకుండా మీ ప్రేమతో చేతిలో డబ్బులు లేవా? మీ ప్రేమతో ఫోన్ పేలో సాయం అన్నా. మీ ప్రేమతో ఫోన్ పేలో సాయం చేయాలండి. ఇది రాములు చూడండి సబాస్ అన్నా. రాములు అన్న గారు ఫోన్ పేలో 150 రూపాయలు ఇచ్చారండి అన్నా. రాములు అన్న గారు ఫోన్ పేలో 150 రూపాయలు ఇచ్చారు. అలాగే ఇచ్చేవాళ్ళు మీ ప్రేమతో తల ఒక్క సాయం అన్నా. రోడ్డు మీద చూసి అయ్యవాళ్ళకు నమస్కారం పెడుతున్నాను. ఇప్పుడు అదే ఒక్క బాబు వైర్ మీద పండించి పెడేసేయాలన్నా. జాగ్రయ్యా. వెనకలో పడతావు నాన్న. జాగ్రత్తగా బాబు, కింద పడిపోతే తలక పగిలిపోతారు నాయన. నాన్న ఇక్కడ చూడండి సార్, ఇక్కడ వండోపాక లోకేష్ అన్న గారండి. ఏమండి, నా పెద్దబడి చేతులు నా బిడ్డలకి 1 రోజు సాయము. 1 రోజు అండి. ఈ 1 రోజన్నా నా బిడ్డ చేతులు ఇచ్చారండి 100 రూపాయలన్నా. వాళ్ళని వాళ్ళ కుటుంబం రాత్రిపూట దేవుడు నూరేళ్ళు చల్లగా కాపాడాలి. ఇదిగోండి, బిడ్డల కన్నా తల్లికు బిడ్డల కష్టమో తెలుసానా? ఖాళీగా చూసిపోతారో చూసారండి. అలాంటి కష్టం విలువ తెలియదండి. అన్నా, నా బిడ్డ చేతిలో అమ్మ పేరు వద్దని 101 రూపాయలు సాయం చేశారు. వాళ్ళని వాళ్ళ కుటుంబని తల్లిదండ్రిని దేవుడు చల్లగా దీవించాలి. ఇదిగోండి అన్నా, ఈ బాబు వైర్ మీద ఒట్టి కాళ్ళతో నడిచాడు. ఇప్పుడు ఇదే ఒక బాబు ఇప్పుడు 2 కాళ్ళలో 2 చెప్పులు వేసుకోవాలి. 2 కాళ్ళలో 2 చెప్పులేసి వైర్ మీద నడవాలి అన్నా. మీ చేతులు డబ్బులేవా? మీ ప్రేమతో ఫోన్ పేలు అన్నా. మీ ప్రేమతో ఫోన్ పేలు ఇచ్చిన వాళ్ళు ఏమనమ్మా? చేతులు డబ్బులు లేని వాళ్ళు ఇదిగో అమ్మగారు ఇచ్చినట్టు తల ఒక ఇంటికి ఒక 5 కేజీల బియ్యమో, 3 కేజీల బియ్యమో, 2 కేజీల బియ్యమో తల ఒక సహాయం చేయండి అన్నా. మన ఊర్లో దాన ధర్మము డబ్బులు సాయం చేయాలనుకుంటాను. అలాగా చూసి వెళ్ళిపోయారయ్యా మన ఊర్లో. నాన్న 2 కాళ్ళ చెప్పులేసి నడవాలి. పని నుంచి బిడ్డలయ్యా. బాగా ధర్మం చేశారు మన ఊర్లో అయ్యా. చెప్పులేసి వారి మీద నడవాలి. సాంచలండి, ఖాళీగా పోకూడదు ప్లీజ్. మీ ప్రేమతో తల ఒక సాగమన్నా.
నా చిన్న బిడ్డలకి ఒకరోజు భోజనం అన్నా, తల్లిదండ్రులకి అక్క చెల్లెలయ్యా అమ్మా. హలో, ఇదిగో నాన్న, చెప్పులేసి ఒక రోడ్డు మీద నడవాలంటే కింద పడిపోతామన్నా, కాళ్ళు జారి. మరి ఇదే ఒక బాబు రెండు కాళ్ళు చెప్పులేసి ముందు నడిచినాడు నాన్న. ఆ చెప్పులు వేసుకుని మళ్ళీ చూడకుండా వెనక్కి నడవాలి. లాస్ట్ ప్రోగ్రాం వచ్చి బిడ్డయ్యా అందరూ వెళ్ళిపోయారండి, చూసే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇదిగోండి చిన్న ఒక పాప వాళ్ళ ప్రేమతో నా బిడ్డకు అన్న 100 రూపాయలు ఇచ్చారండి. చిన్న పాప కుటుంబని తల్లిదండ్రిని దేవుడు సల్లగా దీవించాలండి. నా బిడ్డలకు చూడండి సార్ 101 రూపాయి ఇచ్చారన్న. ఇలాంటి 10 మంది ఉంటే చాలండి, ఊరికి 10 మంది ఉంటే చాలన్న దాన ధర్మం చేసేవాళ్ళండి. అన్నా ఇంతమంది వచ్చారు కానీ దాన ధర్మం అంటే చూసి వెళ్ళిపోయారయ్యా. ఏమండి నాన్న జాగ్రత్త అయ్యా, వైరి మీద లాస్ట్ ప్రోగ్రాం అయ్యా, లాస్ట్ ప్రోగ్రాం వచ్చి పెట్టేసి మళ్ళీ చాలా దూరం పోవాలి. జాగ్రత్తగా పని తెచ్చి పెట్టాలి. తల్లి తల్లి పేరు సమాజ్ గడ్డ వచ్చి వచ్చి ఇదిగోండి పేరు వద్దని అమ్మగారన్నా తల్లిలు వచ్చారు కానీ చూసి వెళ్ళిపోయారన్నా. ఇక్కడ అమ్మ ఇలాంటి కష్టం చూసి మన ఊర్లో ఖాళీగా పోనని తల్లి ఇచ్చారు. వాళ్ళ ప్రేమతో 101 రూపాయి అండి. అమ్మగారిని కొడుకుల బిడ్డని తల్లిదండ్రిని భగవంతుడు 100 ఏళ్ళు సల్లగా కాపాడాలి తల్లి కుటుంబని. ఏంటన్నా ఇక్కడ నిక్కి చూడండి సార్, చిన్న బాబు అన్న రాత్రి పూట వాళ్ళ ప్రేమతోని 150 రూపాయలు సహాయం అన్న 150 రూపాయలు చదివించారండి నిక్కి గారు. చిన్న బాబు అండి, ఏమండి పెద్దవాళ్ళు వచ్చి చూసిపోయినా చిన్న బాబు ఖాళీకి పోనని వాళ్ళ ప్రేమతో 150 రూపాయలు ఇచ్చారన్నా. ఏమండి చిన్న బాబు కుటుంబని వాళ్ళ తల్లిదండ్రిని భగవంతుడు దేవుడు 100 ఏళ్ళు సల్లగా దీవించాలి. జాగ్రత్త చెప్పులు జారిపోతాయి వైరు మీద. హలో, ఇప్పుడు చెప్పులేసి ఒకటే కాలు మీద నుంచోనన్నా వైరు మీద చెప్పలు కొట్టాలి. ఏంటన్నా ఇక్కడ అన్ను దీప్తి చూడండి సార్, ఇక్కడ అన్ను దీప్తి ఇవ్వండి. ఇక్కడ అన్ను దీప్తి అన్న నా బిడ్డలకి పూట భోజనానికి తీసుకున్నా. రాత్రిపూట మన ఊర్లో ఈ రాత్రిపూట నీ కష్టం నీ బిడ్డ కష్టం చూశాను, అక్క కష్టం కూడా చూశాను. ఖాళీగా పోనని 100 రూపాయలన్నా. ఇవ్వండి వాళ్ళ కుటుంబని దేవుడు 100 ఏళ్ళు సల్లగా కాపాడాలి. ఇక్కడ చిన్న బాబు వాళ్ళ ప్రేమతోని 40 రూపాయలు ఇచ్చారన్న. చిన్న ఒక బాబు 40 రూపాయలు ఇచ్చారు. వాళ్ళ కుటుంబం కూడా చల్లగా ఉండాలి. అమ్మా రోడ్డు మీద అక్కలు ఉన్నారు, ఇవ్వండి బిడ్డలెక్కన్నా తల్లిలు ఉన్నారు. ప్లీజ్ అమ్మా నా బిడ్డకి ఒక్కరోజు సహాయం చేయాలమ్మా. నమస్తే పెడతానక్క. తల్లి మీ ప్రేమతో చూడండి సార్ బియ్యమైనా సహాయం చేయాలన్నా. అక్క మీ ప్రేమతో బియ్యమైనా సహాయం చేయండి. జాగ్రత్తగా బిడ్డ, చెప్పులు జారిపోకుండా వారి మీద కింద కూర్చోవాలి. వారి మీద గడుపు పోతనిచ్చినవా ఎన్ని కొండలుండే జంగమా ఇంత తీసుకెళ్ళినవా ఎంత అయ్యా స్వామి నువ్వు మసిపోయినవా.
ముత్తడనుకున్న కొడుకు ప్రేమకు బలైపోయేనా ముత్తడనుకున్న కొడుకు పాడే ఎక్కిపోయేనా కూర్చోవాలన్నా పాపమనుకున్నా నేడు నవ్వుతూ తిరుగునా లోకాలు ఏలే శంకర మూడు కన్ను దర్శినవా కన్నకు ప్రాణం తీసి కడుపు నిచ్చినవా ఎన్ని కొండలుండే జంగమ ఇంట తీసుకెళ్ళినవా ఎంత ముందు మయ్యా స్వామి మమ్ము మర్చిపోయినవా నన్ను పిలిచి నొప్పు చెప్పలేని బతుకను తాను నువ్వు అట్లాంటి పిల్లకి ఎట్లాగ ఎంత శిక్ష వేసవయ్యా నువ్వు అట్లాంటి పిల్లకి ఎట్లాగ శిక్ష వేసవయ్యా బియ్యం ఇచ్చేవాళ్ళంటే అమ్మా బియ్యం సాంచులమ్మా తల్లి తమ గ్రామం మరి బియ్యరు దన్నే ఇవ్వండి బియ్యం ఇచ్చేవాళ్ళు పూట భోజనానికి తల ఒక బియ్యం ఇచ్చేవాళ్ళన్నా ఇవ్వండి ఇంకా సాన్న పోగురు ముందన్నా అమ్మాయి 5 సోదులు లేపల్లి ఉంది ఇవ్వండి అదిగో చిన్న బాబు అన్న కర్ర మీద పండు